పోల్ మార్టం హోరాహోరీగా సాగిన మున్సిపల్ పోల్స్ లో గెలుపుపై కాంగ్రెస్ ధీమాగా ఉంటే ఎన్నికల జరిగిన తీరుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బుల్ని నమ్ముకొని రాజకీయం చేశాయని బీజేపీ ఆరోపించింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. నిజామాబాద్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాల్లో గెలుస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని, కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం ఉంచారని తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్ లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 85% పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ దౌర్జన్యం చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను ప్రజలు గుర్తించారన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు చాలా దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. బూతుల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచారన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులను నమ్ముకున్నాయని విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్లో వివరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు ప్రజల్లో తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడము, ఈరోజు వాళ్ళు డబ్బును నమ్ముకొని మరి ఈరోజు చాలా దుర్మార్గంగా వివరించారు. మరోవైపు సీఎం రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, దాడులకు రేవంత్ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఇక బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. కొందరు పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు.